అందరికీ నమస్కారం. ప్రియమైన సోదరి సోదరీమణులారా, మిత్రులారా, ఇటీవల కాలంలో జరిగినటువంటి నేపాల్లో జరుగుతున్నటువంటి ఆ మారణకాండ, ఆ మారణ హోమంలో తెలుగు రాష్ట్ర ప్రజలు చిక్కుడిపోయారు. అది చాలా విచారించదగ్గ విషయం. వాళ్ళు పర్యటనకు వెళ్ళి చాలా భయంకరమైన పరిస్థితిలో చిక్కుడిపోయారు. వాళ్ళు ప్రాణాలతో కూడా తిరిగి వస్తారనేటువంటి ఆశలు కూడా వదులుకొని ఉంటారు. అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలో ప్రత్యక్షంగా వాళ్ళు అనుభవించినటువంటి ఆ బాధలు, వేదన అది వర్ణించలేం. కనుకనే ఆ సందర్భంలో ప్రభుత్వం చొరవ చేసింది. మరి బీహార్కి పక్కనే ఉంది నేపాల్. అలాంటి సంఘటనలో చిక్కుడిపోయినటువంటి తెలుగు ప్రజలను కాపాడడానికి చూపించినటువంటి చొరవ, తెగువకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఎందుకంటే మంచికి మంచి చెప్పుకోవాలి, చెడుకి చెడు చెప్పాలి. చెడు జరిగితే చెడు చెప్పాలి, మంచి జరిగినప్పుడు మంచిని కూడా చెప్పాలని చెప్పేసి అది నా బాధ్యతగా నేను భావిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఇందులో చొరవ చూపించినటువంటి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు. మరి కొంతమంది చాలా ఆర్థికంగా నష్టపోయారు. లక్షల కొద్ది ఆ యొక్క ఆ హోటల్ రూమ్లో వదిలేసి ప్రాణ భయంతో పరుగులు తీసి అది మరి చెప్పుకోవడానికే చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో చిక్కుడిపోయారు. ఎందుకంటే అంతకుముందే చాలా 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 ఘటనలు జరిగాయి. మరి మన వాళ్ళు కూడా పాకిస్తాన్లో 26 మందిని మన వాళ్ళు పట్టున పెట్టుకొని చంపించినప్పుడు కూడా వాళ్ళు కూడా అలాగే టూర్లకు వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకొని చేశారు. మరి ఈ సందర్భంలో కూడా నేపాల్లో జరిగినటువంటి ఆ ఘటన చాలా విచారించదగ్గ విషయమే. అయినప్పటికీ అక్కడ ప్రజలు తిరుగుబాటు చేశారంటే ప్రజా తిరుగుబాటుని ఎవరూ ఆపలేరు, ఆపుకోలేరు. అక్కడ సమస్య ఉన్నది కాబట్టి ప్రజలు తిరుగుబాటు చేశారు. అందుట్లో ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్ర ప్రజలు కానీ లేకపోతే ఇతరత్ర రాష్ట్ర ప్రజలు కానీ బాగా అక్కడ చిక్కుడిపోయి భయాందోళనకు కూరుకుపోయినటువంటి సందర్భంలో ప్రభుత్వం తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించింది. అది ఇప్పుడే కాదు, ఇతర దేశాల్లో కూడా మన వాళ్ళు ఎక్కడైనా సరే వ్యక్తిగతంగా చిక్కుడిపోయినప్పుడు కూడా వాళ్ళు కూడా అంత్య రీతిలుగా కాపాడి ఒక్క వ్యక్తికి ఇబ్బంది కలిగినప్పుడు కూడా, బాధ కలిగినప్పుడు కూడా మన స్వదేశీకి తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ఈనాడు ఈ కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా నారా లోకేష్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరు చూపించినటువంటి చొరవకు బాధ్యత, చాలా సంపూర్ణమైన బాధ్యత వహించి మరి వందల వేల వ్యక్తులు కాదు కానీ కుటుంబాలు కాపాడి మళ్ళీ వాళ్ళ ఇళ్ళకు చేర్పించి వాళ్ళ ద్వారా మీరు పొందినట్టు అభిమానం అది శాశ్వత కాలం